అర్హత లేకపోయినా అనూహ్యంగా ఏదైనా కలిసి వస్తే ఇలాగే ఉంటుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని చూసి జనం ఇదే అనుకుంటున్నారు. ఏ విషయం పైన అవగాహన ఉండదు, కానీ అన్ని తెలిసిన వాడిలా ఏదో ఒకటి మాట్లాడి అడ్డంగా బుక్ అయిపోతుంటాడు పవన్. కోస్తా జిల్లాలకు వెళ్ళి అక్కడ జనం ముందు తన విజ్ఞాన ప్రదర్శన చేయాలని ప్రయత్నించి పనిలో పనిగా తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళకి దిష్టి పెట్టారని ఓ పనికి మాలిన కామెంట్ చేసి విమర్శల పాలయ్యాడు పవన్ కళ్యాణ్. వారం వారం నువ్వు హైదరాబాద్ పరిగెత్తుకుంటూ వస్తున్నావు, నీ వల్ల మాకు దిష్టి తగలాలి కానీ మా దిష్టి నీకెందుకు తగులుతుంది అంటూ తెలంగాణలో అన్ని పార్టీల లీడర్లు పవన్కి లెఫ్ట్ అండ్ రైట్ గట్టిగా ఇచ్చేస్తున్నారు. తుఫాను వల్ల నష్టపోయిన కొబ్బరి తోటలను పరిశీలించడానికి రాజోలు వెళ్లి అక్కడ పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్. రాష్ట్రం విడిపోవడానికి గోదావరి జిల్లాలో పచ్చగా ఉండటమే కారణమని, తెలంగాణ వాళ్ల దిష్టి తగిలి రాష్ట్రం విడిపోయిందని ఓ అర్థం పర్థం లేని పిచ్చి కామెంట్ చేశాడు పవన్. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లకు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నలరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు ముండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ కామెంట్స్ పై ఏపీ తెలంగాణ రెండు చోట్ల తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. పబ్లిసిటీ కోసం పవన్ కళ్యాణ్ ఏదో ఒక పిచ్చి మాటలు మాట్లాడటం, వాటిపై జనం కొట్టుకు చావటం ఇటీవల కాలంలో మామూలైపోయింది. అసలు గోదావరి జిల్లాల పచ్చదనానికి, కోనసీమ కొబ్బరి చెట్లకు, రాష్ట్ర విభజనకు సంబంధం ఏమిటి అంటే తెలంగాణ వాళ్ళు అంత ఈర్ష్యపరులా? ఏపీ అంటే కేవలం గోదావరి జిల్లాలో మాత్రమేనా? పవన్ అజ్ఞానం రెండు రాష్ట్రాల మధ్య కొత్త చిచ్చు పెట్టింది. పవన్ కళ్యాణ్కి టీఆర్ఎస్, తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి ఆడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏడ తగులుతుంది, కానీ ఆడికి పోనోని దృష్టి ఏడ తగులుతుంది? ఏం తెలియదు. అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు అవుతారు. ఏం చెప్తాం మరి మనం? మాట్లాడేటప్పుడు ఓ నాలుక కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా, రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేలాది మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం? నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది దృష్టి పోతే ఓ చేనెమ్మడి పోతుంటే బాగుంది చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటాం, ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలియతక్కువ మాటలు, మైండ్లెస్. తెలంగాణ వాళ్ళ దిష్టి దాకిచ్చినందుకే నరదిష్టి అంట. తెలంగాణ వాళ్ళంటే మనమంతా నరదిష్టి పెట్టినందుకే అంటే కోనసీమ అంటే గోదావరి ఏరియా అంతా కొబ్బరి చెట్లకి మొండం లేకుండే. అంటే మా కళ్ళు ఇంత చెడ్డ కళ్ళు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నాను, నువ్వేమో డిప్యూటీ సీఎం ఆంధ్ర, వచ్చి ఉండేదేమో రోజు హైదరాబాద్లో, ఇన్ని రోజులు బిజినెస్ చేసుకునేదేమో హైదరాబాద్. నిజంగా మాకు నరదిష్టి కానీ ఒకరు బాగుపడొద్దు అనేది ఉండుంటే మీ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ బిజినెస్ చేసుకోగలుగుతారా? ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేసుకుంటున్నారు, కన్స్ట్రక్షన్లో మీరే ఉన్నారు. అయినా కానీ ఒక్క మాట వల్లనే మేము ఏమైనా అంటున్నామా? బిజినెస్ చేసుకోవాలని ఇస్తున్నాము, ఫ్రెండ్లీగా ఉన్నాము. అట్లాంటి ఈరోజు నువ్వు ఒక ఇంత పెద్ద మంచివి నువ్వు ఇట్లా మా తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ గురించి మాట్లాడడం తప్పు, నేరం. నువ్వు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు, రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లు అవుతున్నా ఆంధ్ర లీడర్లు హైదరాబాద్ను వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వారానికి 2 సార్లు స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వచ్చి హైదరాబాద్లోనే ఉంటాడు. ఆయన ఫ్యామిలీ ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు ఎవరి దిష్టి ఎవరికి తగలాలి? పవన్ కళ్యాణ్ బతికేదే తెలంగాణ వాళ్ళ డబ్బులపైన అంటూ తెలంగాణ నేతలు పవన్ను ఉతికి ఆరేస్తున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం కాగానే మతి స్థిమితం కోల్పోయి నీ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరము. నువ్వు నిజంగా నీకు సిగ్గుంటే నువ్వు మాట్లాడిన మాటలకి కుటుంబ సమేతంగా తెలంగాణ రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్లి ఆంధ్రప్రదేశ్ లోనే ఉండు. నువ్వు కనీసం సోయి లేకుండా తెలంగాణ ప్రజలు అత్యధిక నీ సినిమాలు చూసి నేను గౌరవిస్తుంటే బల్బుతో ఈరోజు తెలంగాణ రాష్ట్రం గురించి ఈ రకంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టవశాతము. నువ్వు ఇదే రకంగా నీ వైఖరికి నువ్వు తెలంగాణ ప్రజలకి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో నీ సినిమాలు ఆడనివ్వము. నువ్వు రేపు పొద్దున తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతే నిన్ను పరిగెత్తించి తెలంగాణ రాష్ట్రంకి వెళ్లి కూడా తెలంగాణ యువత, తెలంగాణ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పవన్ కళ్యాణ్ హెచ్చరిస్తున్నా.
మా తెలంగాణని అవమానపరచొద్దని పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. సార్ నైజాంలోనే చిరంజీవి ఫ్యామిలీ సినిమాలు ఎక్కువగా వాడుతుంటాయి. వాళ్ళే ఇక ఇప్పుడు దానికి క్షమాపణ చెప్పకపోతే ఎవ్వరు కూడా చిరంజీవి గారికి సంబంధం లేదు. చిరంజీవి ఈజ్ ఏ సూపర్ మ్యాన్. ఆయన ఎప్పుడు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాలకు వచ్చి డిప్యూటీ సీఎం కాగానే తెలిసి తెలియకనే మాట్లాడిండో, మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో, కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ వెనుక బాధ్యత రాహిత్యం కనపడుతున్నది. రెండవది అవగాహన లేమి కూడా మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వెనుకబాటుతనాన్ని ఆంధ్రప్రదేశ్ చూసి దిష్టి తగిలే విధంగా తెలంగాణ వాదులు కోరుకోరు, తెలంగాణ ప్రాంతం కూడా కోరుకోరు. ఎందుకంటే రాష్ట్రాలుగా విడిపోయినప్పటికి కూడా తెలుగు ప్రజలంతా కూడా కలిసిమెలిసి ఉన్న పరిస్థితి తనకు తెలియకపోవడం అనేది విచారకరం. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే అవకాశవాద ప్రకటనలు పవన్ కళ్యాణ్ నుంచి రావడం అనేది తెలుగు ప్రజలు కూడా కోరుకోవట్లే. కొంత మెచ్యూరిటీ లెవెల్స్ మరింత పెంచుకుంటే ఇంకా బాగుంటుంది. లేకపోతే ఎవరినో సాటిస్ఫై చేయడానికో, మనం ఉన్న చోట ఉన్న వాళ్ళని సంతృప్తి పరచడానికో, లేకపోతే మనం మద్దతు ఇచ్చిన వాళ్లకు అనుకూలంగా ఉండడము అనేది ఇది అవకాశవాద రాజకీయమే అని అనిపిస్తుంది. కాబట్టి ఏదేమైనా కూడా వాస్తవానికి చెప్పాలంటే తెలంగాణకు వచ్చి తెలంగాణ పాట, ఆంధ్రాకి వెళ్ళిన తర్వాత ఆంధ్ర పాట, తర్వాత ఇప్పుడు బీజేపీతో అనుకూలంగా ఉంటే బీజేపీ పాట, టీడీపీతో అనుకూలంగా ఉన్నప్పుడు టీడీపీ పాట, ఇట్లా ఏ పాట ఆ పాట నేర్చింది కాబట్టి కొంచెం తను బతక నేర్చిన పాట పాడుతున్నట్టుగా భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీన్ని ఎవరు తెలుగు ప్రజలు పట్టించుకోవద్దని మేము అనుకుంటాం. తెలంగాణలోనే కాదు, ఏపీలోనూ పవన్ కళ్యాణ్ అతివాగుడుపై జనం విసుక్కుంటున్నారు. పవన్ కళ్యాణ్ చదువుపైనే సోషల్ మీడియాలో వందల వేల జోక్స్ ఉంటాయి. షార్ట్ మెమరీ వల్ల ఎక్కడెక్కడో ఏదేదో మాట్లాడి అవన్నీ మర్చిపోయి మళ్ళీ ఇంకొకటి ఏదో కొత్తగా మాట్లాడి అబాసుపాలవుతుంటాడు పవన్. ఏడాది క్రితం ఆయన చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి ఏమాత్రం పొంతన ఉండదు. ఏపీలో కనీసం 10 చోట్ల పుట్టారని పవన్ చెప్పిన మాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు తాజాగా గోదావరి జిల్లాలను చూసి తెలంగాణ వాళ్ళు అసూయపడ్డారంటూ కొత్త స్టేట్మెంట్ ఇచ్చి తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నాడు పవన్. చూసి ఈర్ష్యపడ్డారు, అందువల్ల రాశనం అయిపోయిందని. ఏది పాపం అనవసరమైన మాటలు, దారైపోయే బండన్న నెత్తిన పడమన్నట్టుగా అది కోనసీమ పచ్చగా ఉందని తెలంగాణ వాళ్ళు ఈర్ష్యపడి రాష్ట్రాన్ని విభజించండి, అదేనంట కారణం. ఇంక రెండో కారణం లేదంట. పిచ్చి మాటలు. తాను పొరపాటున ఇలాంటి మాట మాట్లాడానని కనీసం పవన్ ఇప్పటి వరకు వివరణ కూడా ఇచ్చుకోలేదు. గతంలో రాష్ట్రం విడిపోయినప్పుడు తాను 11 రోజులు భోజనం చేయలేదని, ఇంట్లో కూర్చొని నిరాహార దీక్ష చేశానని, కేంద్రంలో బీజేపీ పాచిపోయిన లడ్డు ఇచ్చిందని, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని, విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలు అర్పిస్తానని, ఇలా రకరకాలుగా ఎమోషనల్గా మాట్లాడుతూ చాలాసార్లు పవన్ అభాసుపాలయ్యాడు. ఇప్పుడు కొత్తగా కోనసీమ కొబ్బరిపై తెలంగాణ అసూయ వివాదంలో ఇరుక్కున్నాడు.